శ్రీకాళహస్తికి వెళ్తున్నాం అనమాట. సో మొత్తానికి శ్రీకాళహస్తిలో మా దర్శనాలు అయిపోయి చాలా 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 బాగా జరిగింది. సో నేను ఎప్పటికీ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ థీమ్. ఒక మహానటి ఉందండి మా లొకేషన్లో, అది మస్ట్ అండ్ షుడ్గా మాట్లాడాలి. ఎలా మిస్ అవుతున్నానో అర్థం కావట్లేదు. మహానటి మా సెన్సేషనల్ చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉంది కదా. కామెడీ కింగ్ మీరేనండి కామెడీ కింగ్ అంటే. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఎస్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇట్స్ ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు 5:20 ఏదో అవుతుంది. సో ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేసి వ్లాగ్ స్టార్ట్ చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేశాను. నా ప్రీవియస్ వ్లాగ్ ఎవరైతే చూడలేదో చూడండి ఒకసారి. సో నేను తిరుపతిలో షూటింగ్కి వచ్చాను అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే అనమాట. సో 5 days షూట్ చేసాము అండ్ ఈరోజు ద లాస్ట్ డే. ఇంకా రేపు మేము హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోతాం. అయితే ఏంటంటే ఈరోజు నాకు నైట్ షూటింగ్ అనమాట, మా డే షూట్ లేదు. సో నైట్ షూటింగ్ కదా అని యూనిట్ అంతా ఏమనుకున్నారంటే, యూనిట్ అంటే మా ఆర్టిస్టులు అందరూ అంటే అందరు కొత్త వాళ్ళే. ఆర్టిస్టులు అందరూ ఏమనుకున్నామంటే ఈరోజు మనం గుడికి వెళ్దాము, కింద ఇక్కడ గుడి ఉంది కదా కాణిపాకం. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మళ్ళీ సుబ్బు వాళ్ళు వచ్చిన తర్వాత అడిగి చెప్తా. సో ఆ గుడికి వెళ్దాం, ఇక్కడ నుంచి 45 minutes 1 hour అన్నారు. 7కి వచ్చి పికప్ చేస్తానన్నారు అనమాట. సో అందుకే నేను లేచి రెడీ అయిపోతుంది అండ్ నైట్ షూట్ ఉండిపోతుంది. అండ్ ఈరోజు అందరూ ఉన్నారు. చిన్న చిన్న ఈ సీన్స్లో ఎవరైతే ఉన్నామో మేము అందరూ ఉన్నాం అనమాట. లాస్ట్ వ్లాగ్ ఎండ్ చేసేటప్పుడు వీలైతే నేను గుడికి వెళ్తాను లేకపోతే లేదన్నాను కదా. అయితే నేను తిరుపతి గుడి పైన కొండ మీద కూడా వెళ్ళొచ్చాము. చాలా మంచి దర్శనాలు అయ్యాయి అండ్ అల్హమ్దులిల్లా అంటే అనుకున్న దానికన్నా మంచి దర్శనాలు జరిగాయి అనమాట. నేను, సుబ్బు అండ్ మా హెయిర్ డ్రెస్సర్ త్రినాథ్ వెళ్ళాము. చాలా చాలా బాగా అనిపించింది మాకు అక్కడ. సో నైట్ వెళ్ళి గుడి పైన ఉండిపోయాము అనమాట. పొద్దున్న దర్శనాలు చేసుకొని మళ్ళీ కిందకి వచ్చి షూటింగ్ చేసుకున్నాం. సో ఈరోజు కుదిరింది కాబట్టి ఇక్కడ కిందే గుడి, అంటే పైన కాదు కిందే కాబట్టి ఆ గుడికి కూడా వెళ్దాం, అందరం వస్తానన్నారు. వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. సో దర్శనాలు తొందరగానే అయిపోతాయి అన్నారు. సో నేను వస్తాను సరే అనేసి అందరితో పాటు నేను వెళ్తున్నాను అనమాట. మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. ఓకే, ఇప్పుడు ఫాస్ట్కి వెళ్ళి రెడీ అయిపోతాను. సో ఎస్ ఫ్రెండ్స్, నేను ఆల్ సెట్ అండ్ రెడీ. కానీ ఇంకా మా వాళ్ళు రాలేదు. సో ఈలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని వెళ్తున్నా. అందరికి ఒక ముద్ద, నాకు ఒక ముద్ద. నేను తినేసి వచ్చేసాను కూడా, ఇంకా మా వాళ్ళు రాలేదు. ఇటు 7 టైం, ఇప్పుడు 7:48 అవుతుంది. 7 o'clock పికప్ చేసుకుంటానన్నారు. మేము 5:30 నుంచి లేచి రెడీ అయ్యి కూర్చున్నా. ఏంటంటే వాళ్ళ హోటల్లో ఏదైతే ఉన్నారో అక్కడ వాటర్ రావట్లేదంట వాళ్ళకి, అందుకే లేట్ అయింది. అందరు రెడీ అయ్యారు, సుబ్బు అండ్ త్రినాథ్ రెడీ అవ్వాల. సో ఎస్ ఫ్రెండ్స్, ఫైనల్గా నేను బయలుదేరిపోయాను. అండ్ నేను ఇదిగో సుబ్బు, గుడ్ మార్నింగ్. త్రినాథ్, గుడ్ మార్నింగ్. మా అసిస్టెంట్ డైరెక్టర్ శివ గారు, గుడ్ మార్నింగ్ మేడం. సో మేమందరం వెళ్ళేది శ్రీకాళహస్తికి. ఏ గుడి అని మర్చిపోయాను కదా, శ్రీకాళహస్తికి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ మేము లేట్ అయ్యాము, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, రీచ్ అయ్యారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు. మేము ఇప్పుడు బయలుదేరాము. ఆల్మోస్ట్ 1 hour లేట్. ఇంకా నేను నా మొబైల్లోనే బ్లాగ్ చేస్తున్నాను, మెమరీ కార్డ్ అవన్నీ తీసుకోలేదు. ఎలాగో ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా మొబైల్లోనే చేసి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సమీరా దాంట్లో మొబైల్ కార్డ్ వేస్తుంది, అప్పుడు ఐ స్టార్ట్ యూజింగ్ మై కెమెరా అని డిసైడ్ అయిపోయాను అనమాట. సో కెమెరా అలా పెట్టేశాను, ఎందుకంటే చెప్పాను కదా కవర్ అవి కూడా మర్చిపోయాను. సో ఈరోజంతా బ్లాగింగ్ విల్ బీ ఇన్ మై మొబైల్.
సో మొత్తానికి శ్రీకాళహస్తిలో మా దర్శనాలు అయిపోయాయి. చాలా 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 బాగా జరిగింది. సో నేను ఎప్పటికీ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ టీమ్. ఎందుకంటే ఈ టీం వల్ల నేను ఈ ఒప్పుకోవడం వల్ల నేను తిరుపతికి వెళ్ళడం కానీ ఇక్కడ శ్రీకాళహస్తి రావడం కానీ జరిగింది. చాలా సంవత్సరాలు అయిపోయింది శ్రీకాళహస్తి స్పెషల్గా వచ్చి. ఐ థింక్ తిరుపతి 5 years అయింది, కానీ ఇక్కడే శ్రీకాళహస్తి ఆల్మోస్ట్ 12-13 years అయిపోయింది అనుకుంటా. వెంగబాంబ షూటింగ్ వచ్చినప్పుడు ఏదో వెళ్ళాను అనమాట అప్పుడు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, పాజిటివ్, మంచి దర్శనాలు జరిగాయి. అండ్ ఐ హోప్ అంత మంచిగా ఉండాలి ఈ టీంకి. ఈ మూవీ వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో ఈ మూవీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే అందరు యాజ్ అ టీమ్ వాళ్ళు ఏదో కష్టపడి చిన్న చిన్నగా చేసుకుంటున్నారు. వాళ్ళ ద్వారా మా అందరికి బ్లెస్సింగ్ దొరికినందుకు నా తరఫు నుంచి వాళ్ళ బ్లెస్సింగ్ దే షుడ్ ఆల్వేస్ ఫ్లరిష్ అండ్ దే షుడ్ సీ ద సక్సెస్ ఆఫ్ లైఫ్ అని. ఎస్ విమల్, హాయ్, మై హీరో గారు విమల్. సో చాలా డౌన్ టు ఎర్త్ అండ్ హీఈస్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అసలు మ్యామ్ కూడా చాలా సపోర్టివ్, అసలు చాలా బాగా షూట్ అయితే ఆల్మోస్ట్ మ్యామ్ అయిపోయింది ఇవాళ లాస్ట్ షూట్. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆల్వేస్ అంటే మంచి టెక్నీషియన్, మంచి హార్డ్ వర్కర్స్కి ఎప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తాను, నేననే కాదు. నేను కోరుకున్నది ఏంటంటే యూ షుడ్ ఫ్లరిష్, హిట్ అవ్వాలి, ఇలాగే కష్టపడి ఇలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్. ఇక్కడ నుంచి బయలుదేరి ఐల్ గో టు ద రూమ్ అండ్ రిలాక్స్ బికాస్ మా షూట్ ఉన్నది ఈవినింగ్. అండ్ ఒక మహానటి ఉందండి మా లొకేషన్లో, అది మస్ట్ అండ్ షుడ్గా మాట్లాడాలి. ఎలా మిస్ అవుతున్నానో అర్థం కావట్లేదు. అంటే మహానటిని చూపించకపోతే ఎట్లా మాట్లాడాలి కదా మహానటి గురించి. ఇట్లా ఇక్కడ మహానటి మ్యూజిక్ వేసుకోవాలి మనం. ఏంటది మ్యూజిక్? మహానటి. ఇంట్రడక్షన్ ఇవ్వాలి. మై నేమ్ ఇస్ ఓకే. ఇంకా నేను మహానటిని, వీళ్ళందరికీ అసిస్టెంట్ డైరెక్టర్గా డైలాగ్స్ చెప్తున్నాను, లొకేషన్కి అందరు సతాయిస్తూ ఉంటాను. చెప్పు అని చెప్పు. ఆల్రౌండర్. ఏ ఊరు మేడం? గంపలగూడెం. ఇక్కడ మాకు సర్ప్రైజ్ నాగరాజ్ గారు. ఎలా ఉన్నారు నాగరాజ్ గారు? మా సెన్సేషనల్. నేను ఏదైనా మంచి సందర్భం సమయం వచ్చినప్పుడు తప్పకుండా అలాంటి వద్దండి మనకి. వద్దు, మా సినిమాకి మాత్రం మీరు ప్రమోషన్ చేయాలి. అదే అవును, వాళ్ళ విశ్వవేణి గారు. అంతే కదా, అంటారు కదా ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంటుందని, ఆవిడ అనమాట. మాకు ఈ మొత్తం రెడీ అయిన తర్వాత మేము వస్తాము. చక్కగా ప్లాన్ చేసి మాకు అడగండి, పర్వాలేదు. ఎస్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇంకా గుడ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా దారిలో మేము ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాము. అవన్నీ నేను బ్లాక్ చేయడమే కుదరలేదు, మర్చిపోయా. సరే ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత అందరూ ఒక 2 hours పడుకుందాం, గంటన్నర పడుకుందాం, నైట్ షూటింగ్ కదా అనేసి సుబ్బు అండ్ త్రినాథ్ వాళ్ళు కూడా వెళ్ళి పడుకున్నారు. నేను కూడా కాసేపు అలా డిస్టర్బ్ స్లీప్ పడుకొని లేసాను అండ్ రెడీ అయిపోయాను ఫర్ ద షూట్. ఈరోజు ఫంక్షన్ సీన్ అండ్ అది ఒక ఫంక్షన్ హాల్లో అనమాట. అందుకే నేను రూమ్లోనే రెడీ అయ్యి వెళ్దామని రెడీ అయిపోయాను. సుబ్బు అండ్ వాళ్ళు వస్తున్నారు హెయిర్ డ్రెస్ చేయడానికి. ఐ హ్యావ్ మై టీ వచ్చింది. సో ఈవినింగ్ చాయ్ తాగుతా ఇప్పుడు అండ్ ఐ విల్ గెట్ రెడీ అండ్ గో టు ద లొకేషన్. ప్లెజెంట్గా ఉంది కదా.
మేము వెళ్తున్నాం లొకేషన్కి అండ్ ఈ వ్యూ చాలా బాగుంది, చాలా బాగుంది. మేము లొకేషన్కి వచ్చేసాము అండ్ దిస్ ఇస్ ద ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్లో చైర్స్ ఎక్కువ ఉన్నాయి కానీ గెస్ట్ లేరు. హాయ్ హాయ్ మహానటి హాయ్ చెప్పు. రష్మిక హాయ్ 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 నమస్తే. నమస్తే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు హాయ్, హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు అంటే కొత్తగా ఇప్పుడే చూసినట్టు మా సబ్స్క్రైబర్స్కి ఒక హాయ్ చెప్పుకోండి. హలో, హాయ్ హాయ్. హాయ్ 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 అందరికీ హాయ్. అందరికి హాయ్. ఓకే, సో ఇక్కడ ఒక క్యూటీ ఉంది. హాయ్. ఈరోజు తను ఆర్టిస్ట్ కూడా అండ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా అన్నీ అన్నమాట. ఇది క్యూటో అంట. క్యూటీ చెప్పకూడదు, క్యూటో. అండ్ ద కామెడీ కింగ్. మీరే అండి కామెడీ కింగ్ అంటే. సద్దాం గారు ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి విషయాలు? ఏం లేవు, ఏం లేవు, ఏదో ఒకటి చెప్పండి. ఏమి లేవు, జర్నీ చేసి వచ్చా, అదే విశేషం. అదే విశేషమా? హ్యాపీగా వచ్చి రీచ్ అయ్యారు, అది పెద్ద విశేషం. అది కదా. ఓయ్ ఏం అలా ఇస్తాను సద్దాం గారిని చూడడం మా అందరికి హ్యాపీ. అండ్ మా వ్లాగ్ లో ఫస్ట్ టైం మా సబ్స్క్రైబర్స్ అందరూ అంటే నేను ఎలాగో మీ ఫ్యాన్ ని, సో డెఫినెట్లీ దాంట్లో చాలా మంది మీ ఫ్యాన్ ఉంటారు. మా ఇంట్లో అందరికీ మీరంటే ఇష్టం. ఫస్ట్ నేను పట్టించాలి. నాకు తిరుపతిలో పంచర్ షాప్ ఉంది. ఏం షాప్ ఉంది? పంచర్ షాప్. పంచల్ షాపా? పంచర్ పంచర్ షాప్. సరదాగా నిజం చెప్పేది. ఓకే, హలో అండి. ఓకే సరే, క్యారీ ఆన్. హలో హాయ్. నో కింగ్ అన్నాననేసి స్పెక్స్ గిగ్స్ పెట్టుకొని అసలు లుక్ మార్చేసారు. మీ అందరికి ఒక ముద్ద ఆకలిస్తుంది. తిన్నాన్ని పంపించి దోశ తెప్పించుకొని తినేస్తున్నా నేను. అక్కడ షూటింగ్ చేస్తున్నారు, మెల్లిగా లోపలికి వచ్చి తింటున్నా. లేట్ అవుతుంది, ఇంకా బ్రేక్ లేదు, ఫుడ్ లేదు, అందుకే తెప్పించుకొని తిన్నా. Very young, into and passionate team to work with. Thank you so much, ma'am. So just I can say that God bless you. I wish you all the success and whatever the dreams you have to come up in the life, I wish you all fulfills and we all cherish this success very soon. We are so happy, like మేము స్టార్టింగ్ అయినా కూడా మీరు వచ్చి మాకు హెల్ప్ చేసి లైక్ యూ వర్క్ ఫర్ అస్ అనేది వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. So success లో మళ్ళీ మాట్లాడతాం. ఎస్ షూర్. సో ఎస్ ఫ్రెండ్స్, ప్యాకప్ అయిపోయింది, అందరికి ప్యాకప్ అయింది. అందరు భోజనాలకు వెళ్ళారు. ఇంకా నాకు కూడా ఇలా పాన్ ఇచ్చారు, తెచ్చిచ్చారు సుబ్బు. సో తింటాను ఇప్పుడు. ప్యాకప్ అయింది, ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. సో మార్నింగ్ ఐ హ్యావ్ టు గో. ఎక్కడ ఏంటి డీటెయిల్స్ ఫ్రెష్ వ్లాగ్తో స్టార్ట్ చేద్దాము. వేరే ప్లేస్కి వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్ళట్లేదు. ఆ డీటెయిల్స్ రేపు చెప్తాను అనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపుతాను. ఐ హోప్ ఈ వ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.